చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. టాపర్ ఇక అసలు మా ఊరు పరువు నిలబడుతుంది, మా స్కూల్ పరువు నిలబడుతుంది అని అందరూ శ్రీదేవిని పొగుడుతూ ఉంటారు. రాజీ క్యారెక్టర్ రాజమ్మ వీడియోస్ ఉన్నా కాబట్టి నీకు వాడు తగడు వేస్ట్ ఫెయిల్ అంటే వీడియో నమ్ముతాడు. సరే నేను చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, చదువులో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టేనా? కాదు కదా. నా టాలెంట్తో కూడా అంటే చదువు రానోడు వాడు ప్రేమకు పనికిరాడా? సో వాడికి వేరే టాలెంట్ ఉండొచ్చు కదా అని వాడు నమ్ముతుంటాడు. అందుకని వాడు ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్, కానీ ఇది తెలంగాణ మారుమూల ఒక ఊళ్ళో జరిగే కథ ఇది. అందుకని ఇవాళ రేపు ఒక్క సాంగ్ హిట్ అయితే రాత్రి ట్రెండ్ అయిపోతాం. మన దగ్గర 10 మంది వస్తారు, కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. మన ప్రపంచం మన నెక్స్ట్ పాట కోసం ఎదురు చూస్తుంటుంది. ఐఏఎస్ చదువుకున్నాడు కన్నా ఎక్కువ సంపాదించగలం మనం సార్. ఇది నమ్మే ఒక కుర్రోడు ఒకటి బ్యాండ్ పెడతాడు. మీరు ఇది చెప్తుంటే చాలామంది కుర్రాళ్ళకి ఇది రిలేటబుల్ థింగ్ సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సక్సెస్ త్వరగా రాదు, ప్రేమ త్వరగా పుట్టేస్తుంది. కరెక్ట్. చదువు కూడా అందరికీ రాదు. బట్ వాడికి ఏదో ఒక రంగంలో టాలెంట్ ఉంటుంది. ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. కరెక్ట్. చాలా మందికి ఈ పాయింట్ తమను చూసుకోవచ్చు సినిమాలో. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఇది సార్. అందుకనే వీడు ఒక బ్యాండ్ పెడతాడు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేడం అని పిలవంటారు. బ్యాండ్ మేడం వీళ్ళకి ఏంటి మరి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో పెళ్ళిళ్ళు అయ్యింది, లేకపోతే పెద్ద మంచి ఫంక్షన్లు అని పిలవంటారు. క్రికెట్ బ్యాండ్ అని బ్యాండ్ మేడం అని పిలవండి. బ్యాండ్ మేడం వీడేమంటారు, కొట్టిన పాటలు కొట్టేవాడిని బ్యాండ్ మేడం అంటారు, కొత్త పాటలు కొట్టేవాడిని బ్యాండ్ అంటారు. మాది బ్యాండ్ మేడం కాదు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేడం అని అంటే వీడిగా ఇది అనమాట. సో అలాగ ఫోక్ సాంగ్స్ తోటి పాపులర్ అవ్వాలి, లైఫ్లో పైకి రావాలి, ఫేమస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. మా మామే వచ్చి అరే తప్పైపోయిందిరా గిరి, నువ్వు ఈ ఊరు పరువు ఏంటి, అసలు ఈ రాష్ట్రం పరువే నిలబెట్టావు, నేను నీ మామ అని చెప్పుకునే అంత గర్వపడుతున్నారా అని వాళ్ళ మామ చెప్పాలని. ఆ మామే సాయి కుమార్ అన్నది వాడి కోరిక. సో ఫోక్స్ సింగర్ అవ్వాలి, వాడే ట్యూన్ కంపోజ్ చేసి వాడే రాసి పాడి అలాగ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎవరు టాపు? రామరావుతోడు. అందుకే నేను అతను అప్రోచ్ అయ్యా. అయ్యి రాముని పిలిపించి ఆఫీస్కి చెప్పారు, రాము ఇది ఒక ఫోక్ సింగర్ కదా, నీ కదే. సో నీకు చదువు రాకపోయినా టాలెంట్తో పైకి రావచ్చు, టాలెంట్తో కూడా సక్సెస్ అయ్యి మన ప్రేమను గెలుచుకోవచ్చు. నేను కూడా లేకపోతే పనికిరాడు అని ఊరందరూ అంటున్న వాళ్ళకి నేను పనికి వస్తాను. పనికి రావడమే కాదు, ఊరి పేరు కూడా నిలబెడతాను. బ్రాహ్మణపల్లి అని కరీంనగర్ జిల్లాలో ఉండే ఒక ఊరు అనుకునే ఒక కుర్రాడు కదా నువ్వు చేయాలి రాము అంటే 100% నేను పాడతా అన్నా, నేను చెప్పండి అన్నాడు. అంతే. అప్పుడు చంద్రబోస్ని పిలిచా, చంద్రబోస్ రాశాడు ఆ పాట. అలాగా చక ఆ సాంగ్ వెళ్తాయి. సూపర్ సార్. అంటే రాజమ్మ క్యారెక్టర్లో తను ఆ చిన్న తిట్లు తిడుతుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అవును. అంటే డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు బాగా. అమ్మాయికి ఉంది ఆ ప్యాషన్ భయంకరం. ఎంత ప్యాషన్ అంటే అసలు అది సిరి ఎలా అంటే తను చైల్డ్ జీనియస్. తన పుట్టుకతోటి కొంతమందికి భగవంతుడు ఆ టాలెంట్ ఇస్తాడు. సిరి అంటే మా శ్రీదేవి, మీ సిరి. సిరి. సో తనకి ఆ భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు. తను కూడా చదువు వచ్చేది కాదు, కష్టపడి పాస్ అయ్యేది. అగ్గులు నా వలవట్లేదు, మా అమ్మ తిడుతుందని 10th క్లాస్ అప్పుడు నేను అమ్మతో మాట్లాడా, ఎందుకు తిరుగుతున్నావు, తిట్టద్దు. పొద్దు లేస్తే రీల్స్ ఆ ఫోన్ పట్టు కూర్చుంటుంది సార్. సరే కూర్చోను, ప్యాషన్ అది చేసుకోను, ఆపద్దు, నువ్వు చెయ్యి
అదే ప్యాషన్. మీరు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అసలు, వెళ్తూ ఊరుకోను నేను ఉమ్. అని నేను ఎంకరేజ్ చేసేవాడిని. మరి చదువు అయిపోతుంది, సంఘం అయిపోతుంది, ఇదే అయిపోతుంది, అయితే అవునవాడిని చదువుకుని. ఇప్పుడు దానికి రావట్లేదు, మరి కరెక్ట్. రావట్లేదు, నాకు నాకు గుర్తుండట్లేదు. ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉంది, టాలెంట్ వేరే దాని మీద ఉంది. అలాగా అయితే ఫస్ట్ నుంచి మీరు గైడ్ చేసినట్టున్నారు కదా సార్ మొత్తం ఎవ్రీథింగ్. చేశాను. సో బట్ ఇది కోర్టుకి నాకు సంబంధం లేదు. అదే. నాకు వన్ ఫైన్ డే ఇలా అయింది ఆడిషను, చాలామంది చేశారు. సార్ అంటే మీరు నానిగా మాట చెప్తారు, నాని నాకు బాగా క్లోజ్ కదా, మ్మ్. నాని లైక్ మై ఫ్యామిలీ మెంబర్. సార్ నానిగా మాట చెప్తారు అని నన్ను వాళ్ళ మదర్ అడిగారు, ఇలా ఆడిషన్స్ జరిగాయి అని. నేను అన్నాను, నేను చెప్పని చెప్పాను. ఉమ్. నాని గురించి నాకు తెలుసు. సార్ నాని ఓన్లీ టాలెంట్నే నమ్ముకొని వచ్చాడు, టాలెంట్నే నమ్ముతాడు. రికమెండేషన్స్ పనిచేయవు నాని దగ్గర. పనిచేయమని కాదు, ఉమ్. బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవుద్ది. గుడ్ ఒపీనియన్ నుంచి ఒకవేళ గుడ్ ఒపీనియన్ ఉన్నా, ఓహో వీళ్ళు చెప్పారు మా కాబట్టి. నాన్నగారి చేత రికమెండేషన్ చేయించుకుంటుందా మళ్ళీ అనే బ్యాడ్ ఒపీనియన్ రావచ్చేమో. ఓకే. నీ టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నా, టాలెంట్ని 100% గుర్తించే టాలెంట్ నానికి ఉంది, నువ్వు వదిలేసేయండి చూడండి. ఉమ్. నువ్వు చేసావు కదా ఆడిషన్, పర్ఫెక్ట్ చేసావు. ఆడ 1 వీక్ లేటర్ అంకుల్ ఐ గాట్ సెలెక్టెడ్ అని సూపర్. కోర్టుకి. నేను ఫోన్ కూడా చేయలేదు, మెసేజ్ కూడా పెట్టలేదు నానికి. ఉమ్. ఎందుకంటే మెరిట్ మీద వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళు కనపడాలి. అమ్మాయిలు సార్. వాళ్ళు ఏం క్యారెక్టర్ అనుకుంటున్నారో, అందులో ఉన్న జాబిల్ క్యారెక్టరు, ఉమ్. జాబిల్ శ్రీదేవిలో జాబిల్ ఉందా లేదా అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి. సార్. ఆ విషయంలో అలా తను కేవలం నేను ఇంత పరిచయం అయి ఉండి క్లోజ్ అయి ఉండి కూడా నన్ను వాడుకోకుండా, నా మాట నా ఇది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కేవలం తన టాలెంట్తో తెచ్చుకుంది ఆ సూపర్ సినిమా. బ్యాండ్ మేళంకి సంబంధించిన ఒక సీరియస్ క్వశ్చన్ సార్. స్టార్ రైటర్, చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా చేశారు, చాలామంది దర్శకులకి లైఫ్ ఇప్పించారు, చాలా సినిమాలు ఆన్బోర్డ్ అవడానికి కారణమయ్యారు. ఇంత జర్నీ ఉన్న మీకు కూడా సినిమా రిలీజ్ చేయడం ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? నాకా ఓపెన్గా చెప్పండి. నా పెద్ద కష్టం ఏం లేదు, బ్యాండ్ మేళం. కష్టమే లేదు. అంటే ఒకటి ఇవాళ రేపు ఎలా అని చెప్పినా, నేను పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద హీరోలు 100-150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి, మెయిన్ ఇవాళ రేపు 70% బిజినెస్ నాన్ థియేటర్కల్లో ఉంది. సార్ కరెక్ట్. ఆడియో, శాటిలైట్, ఓటీటీ. ఓటీటీ, ఈ మూడే. ఇంకేదైనా ఉంటే హిందీ డబ్బింగ్. సో నాన్ థియేటర్కల్ బిజినెస్లో ఉంది, అక్కడే ఉంది రిస్క్. 70%, 30% థియేటర్కల్ నుంచి రావాలి. సార్. అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ రేటు తగ్గితే పోనీ 60, 50 కన్నా తక్కువ అయితే అవ్వదు. 100-150 కోట్ల పైన ఖర్చు పెట్టిన సినిమాలు కూడా వాళ్ళు కూడా తెలియమీరిపోయి, ఏదో మీరు పైన మాయ చేసి మాకు పోస్టర్లు వేసేసి 2 సాంగులు చూపించి